రాజు వెట్స్ రాంబాయ్ డైరెక్షన్ నుంచి ప్రొడక్షన్లోకి వెళ్ళిన షిఫ్ట్గా దీన్ని అర్థం చేసుకోవద్దు. ఇది నా ఎక్స్టెన్షన్, నా కెరియర్ యొక్క ఎక్స్టెన్షన్ మాత్రమే. సొసైటీలో ఉన్న సోషల్ రియాలిటీస్ గురించి మాట్లాడడానికి నోరు రాదు, జరుగుతున్న అట్రాసిటీస్ గురించి మాట్లాడడానికి నోరు రాదు, జెండర్ వివక్ష మీద మాట్లాడడానికి నోరు రాదు. ఈ చిన్న చిన్న వాటి మీద మాత్రం తక్కువ పరిగెత్తుకుంటూ వచ్చి ట్రోల్ చేయడం ఇవన్నీ చేస్తుంటారు. రాజు వెట్స్ రాంబాయ్ మూవీకి మీరు ప్రొడ్యూస్ చేయాలి అనేంత ట్రిగరింగ్ పాయింట్ ఏముంది ఆ కథలో? ఇంతకీ అంటే ఒక రియల్ ఇన్సిడెంట్ ఉందని సంఘటన చెప్పాడు. చెప్పిన తర్వాత నేను చాలా డిస్టర్బ్ అయిపోయా సంఘటన విని. ఇమ్మీడియట్లీ ఈ సినిమా నేనే ప్రొడ్యూస్ చేయాలి, లేదా నేను ప్రొడ్యూస్ చేయకపోతే కనుక ఈ సినిమా ఇంత నిజాయితీగా మళ్ళీ రాదు. మీరు తీసిన సినిమాల్లో ఫీమేల్ క్యారెక్టరైజేషన్ అనేది టాప్ నాచ్లో ఉంటుంది. ఎగ్జాంపుల్ విరాట పర్వం, వెన్నెలనే తీసుకోవచ్చు. రూటెడ్ స్టోరీ. వాళ్ళకి ప్రేమ వస్తే అమితంగా ప్రేమిస్తారు, కోపం వచ్చినా కూడా అంతే రూడ్గా ఉంటారు. మగవాళ్ళు కొట్టడం చూపిస్తారు, అట్లా చూపించద్దు కదా, మనం కొట్టేది అందరికీ తెలిసిపోతుంది కదా. ఇలాంటి దుర్మార్గమైనటువంటి నేచర్తో, అమానవీయమైన నేచర్తో ఉన్న వాళ్ళకి కొంత కనువిప్పు అయితే దీనివల్ల కలుగుతుందని నేను అనుకుంటున్నాను. అట్లీస్ట్ ఆలోచిస్తారు. ఈ సినిమాలో అన్ని పాటలు రాసినప్పటికీ మీకు ఇది బాగా ఇష్టం అనేటటువంటి సాంగ్ ఒకటి ఉంటుంది కదా. ఇలాంటి సందర్భాలు, ఇలాంటి పాటలు రాసే అవకాశం ఎప్పటికీ రాదు. ఒకవేళ సినిమాకి రాయడం కూర్చుంటే తరచు రాదు, వెంటనే ఇలాంటి ఆపర్చునిటీస్ రావు. ఇది ఒక ప్రత్యేకమైన సినిమా. అయితే మీ పాటలకి సురేష్ బొబ్బిలి గారిని మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకోవడానికి ఏమైనా తప్పు చెప్పారు? నేను నా పాటలు పెట్టుకోనమ్మా. మ్యూజిక్ డైరెక్షన్ కరెక్ట్, అడిగింది అబ్సల్యూట్లీ కరెక్ట్. నేను సురేష్ బొబ్బిల్ని మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకోను, ఆయనే నన్ను లిరిక్ రైటర్ గా పెట్టుకుంటాడు. ఒక లోకల్ హెయిర్ రేమన్నాడు, దేశీ హెయిర్ రేమన్నా అని సురేష్ బాబుల్ని తీసుకొచ్చాడు అనమాట. అయితే రాజు వెట్స్ రాంబాయ్కి డెబ్యూ డైరెక్టర్ కదా ఇప్పుడు సాయిలు గారు, ఆయనను మీరు ఎట్లా ట్రస్ట్ చేసి ప్రొడ్యూసర్గా ముందుకు వచ్చారు? చాలా భయపడతారు కదా. కథే నన్ను ముందుకు నడిపించింది. కథ, ఆ కథే అది ఫ్యూయల్ అంతే. అరచేతిరే కలట శుభలేఖ రాసేనట, మొదలు నిన్ను కలుసుకున్న గడియనే మంచి ముహూర్తమట. నవంబర్ 21న రిలీజ్ అవుతుంది. ఓకే, డన్. హాయ్, హలో, వెల్కమ్ టు G8 న్యూస్. జీవితం పాఠాలని నేర్పిస్తుంది, సినిమా జీవితాన్ని ప్రభావితం చేస్తుంది కదా. అన్ని సినిమాల గురించి కాకపోయినా కొన్ని సినిమాల గురించి అయినా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అరే, సినిమాకి రాజకీయాలకు సంబంధం ఏంటి అనే డౌట్ మీకు వచ్చి ఉంటే కనుక ఈ వీడియోని మొత్తం మీరు చూడాలి. మనకు తెలియకుండానే మన నిజ జీవితంలో సినిమాలు చూపించే ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వీడియోని, ఇంటర్వ్యూని చూస్తే తర్వాత మీకు ఈ సినిమా కూడా చాలా బాగా ఎక్కుతుంది. సో ఇంతకీ నేను ఏ సినిమా గురించి మాట్లాడుతున్నా, నాతో ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళు ఎవరున్నారు అనేవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొన్ని సినిమాలు మనసులోకి డైరెక్ట్గా అటాక్ చేస్తాయి, గుచ్చుకుంటాయి, ఏడిపిస్తాయి కదా. అట్లాంటి ఎమోషనల్గా ట్రిగర్ చేసే సినిమాలు తీయటంలో తీసింది తక్కువ సినిమాలైనా ఎక్కువ ఇంపాక్ట్ చూపించిన డైరెక్టర్స్లో ఒకరిగా వేణు ఉడుగుల గారు మీ అందరికీ తెలుసు. అలాగే తన నేపథ్యాన్ని, ఆ తర్వాత తన తల్లి లాంటి సొంత ఊరిని నేపథ్యంగా తీసుకుని ఎన్నో పాటలు రాసి మనందరికీ చాలా బాగా తెలిసినటువంటి లిరిసిస్ట్ మిట్టపల్లి సురేందర్ గారు కూడా మీ అందరికీ తెలుసు. ఈరోజు మన స్టూడియోలో వాళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరితో మరి నేను ఏం సినిమా గురించి మాట్లాడుతున్నా అంటే, ఈ మాట నా నుంచి కాకుండా సినిమా పేరు వాళ్ళ నుంచి వినటం మీ అందరికీ ఇష్టం అని వాళ్ళిద్దరు కలిసి చెప్తే మనం వినాలనుకుంటున్నాం. అసలు ఆ రాంబాయ్ సినిమా సాంగ్ బ్రెయిన్ లోంచి పోవట్లేదు అసలు. ఆ పాట ఎట్లా రాశారో ఏంటో అవన్నీ మాట్లాడాలి. అయితే ముందు మిమ్మల్ని అడుగుతా, ఏదైతే హుక్ వర్డ్ ఉందో ఆ రాంబాయ్కి సంబంధించిన పాటలో, అది ఆల్రెడీ ఫోక్ సాంగ్ లో ఉందా ఆ పదం? ఉంది. రాంబాయ్ లేదు, ట్యూన్ ఉంది. ట్యూన్ అక్కడ నుంచి ఇన్స్పైర్ అయినాం. సో అది వినగానే జనాలకి బాగా ఎక్కేసింది, వైరల్ కూడా అవుతుంది. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న సాంగ్ కదా. ఒక్క డౌట్ వచ్చింది, ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఈ డౌట్ వచ్చింది నాకు. డైరెక్టర్ ముందే మీకు స్టోరీ చెప్పా పాట రాయించుకున్నారా, లేకపోతే మీరు ఇంతకు ముందు చాలా పాటలు ఆల్రెడీ రాసుంటారు కదా లిరిసిస్టులు, మీరు అట్లా రాసిన దాన్ని ఇక్కడ యాప్ట్ అవుతుంది అని తీసుకున్నారా? లేదు, సినిమా వేరు, ఇండిపెండెంట్ సాంగ్స్ వేరు. ఇండిపెండెంట్గా మనం రాసుకునే సినిమాకి ఎప్పుడు కూడా ఫిట్ అవ్వదు. అసలు చాలా కష్టం అది. కథ చెప్తారు మనకి, కథ చెప్పి మ్యూజిక్ డైరెక్టర్ ఇక్కడ సురేష్ బొబ్బిలి గారు ట్యూన్ ఇస్తారు మనకి.
డైరెక్టర్ గారు సందర్భం కథ చెప్పి కథలో సందర్భం చెప్పి ఆ సందర్భానికి ఏ భావం కావాలో చెప్తారు. వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఇచ్చిన బాణీకి మనం వాళ్ళు అనుకున్న భావాన్ని వాళ్ళు అనుకున్న సందర్భాన్ని వచ్చేలాగా అందరికి నచ్చేలాగా రాయాలి. అదే సినిమా పాట. అయితే మీ సాంగ్స్ ఇంతకు ముందు లూప్ లో విన్నటువంటి సందర్భం ఉంది. చాలా సాంగ్స్ విషయంలో అది జరిగింది. ఇంత అద్భుతమైన సాహిత్యం రాస్తున్నారు కదా, 6 పాటలు ఈ సినిమాలో రాశారు, మొత్తం పాటలు రాశారు కదా, ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? రియల్ ఇన్సిడెంట్ అని అంటున్నారు. ఈ కథ మీ జీవితంలో ఎట్లా ప్రభావితం చూపిస్తుంది అనుకోవచ్చు? ఈ కథ నా జీవితంలో చూపెట్టిన ప్రభావమే ఈ సినిమాకు నేను రాసిన పాటలు, నేను అందించిన సాహిత్యం నన్ను చాలా ప్రభావితం చేసింది. మన మధ్య ఇంత భయంకరమైన సంఘటన జరిగిందా? మనం పుట్టి పెరిగిన ప్రాంతంలో 15 ఏళ్ళుగా ఇంత గుండెలు ద్రవించిపోయే సంఘటనని దాచిపెట్టిందా మన చుట్టూ ఉన్న సమాజం అని బాధ అనిపించింది. అట్లా అనిపించే ఈ సినిమాకి మనసు పెట్టి పాటలు రాసినాను. ఓకే, మీ దగ్గర మళ్ళీ మాట్లాడతా. వేణు ఉడుగుల గారు, మీరు సినిమా తీస్తే ఫస్ట్ డే వెళ్ళి చూడాలి అనేటటువంటి ఒక సెట్ ఆఫ్ పీపుల్లో నేను ఒక్కదాన్ని ఉంటా. విరాట పర్వంలో జరిగింది కూడా అదే. అయితే మీ నుంచి డైరెక్షన్ ఎక్స్పెక్ట్ చేసి, రైటింగ్ ఎక్స్పెక్ట్ చేసే మాలాంటి వాళ్ళకి మీరు ట్విస్ట్ ఇచ్చి ప్రొడ్యూసర్గా వచ్చారు కదా, ఎందుకు ఈ ట్రాన్సిషన్? సో ఇదేమి షిఫ్ట్ కాదు, డైరెక్షన్ నుంచి ప్రొడక్షన్లోకి వెళ్ళిన షిఫ్ట్గా దీన్ని అర్థం చేసుకోవద్దు. ఇది నా ఎక్స్టెన్షన్, నా కెరియర్ యొక్క ఎక్స్టెన్షన్ మాత్రమే. డైరెక్టర్ అనేదే నేను అది మెయిన్ ఎక్స్ప్రెషన్. ఇది ఒక ప్లాట్ఫామ్ లాగా క్రియేట్ చేయాలి. డోలాముఖి సబాల్టర్న్ ఫిలిమ్స్ అనే దాన్ని నాట్ లైక్ ప్రొడక్షన్ హౌస్ లాగా, రెగ్యులర్ ప్రొడక్షన్ హౌస్ లాగా కాకుండా దీన్ని మీనింగ్ఫుల్ సినిమాలు తీసే సంస్థగా, అలా తీయాలనుకునే వారికి ఇది ఒక ప్లాట్ఫామ్గా దీన్ని చేయాలనే ఒక కోరిక నాకు. అది రాజు వెడ్స్ రాంబాయితోనే ప్రూవ్ అయింది, అది సాధ్యమైంది. రాజు వెడ్స్ రాంబాయి మూవీకి మీరు ప్రొడ్యూస్ చేయాలి అనేంత ట్రిగరింగ్ పాయింట్ ఏముంది ఆ కథలో? ఇంతకీ నాకు సాయిల్ కాంపాటి నా రైటింగ్ టీంలో అసోసియేట్గా వర్క్ చేశాడు. అన్న ఒక కథ రాశాను నేను, నా మొదటి సినిమా, మీరు మొదటి సినిమాగా అదే చేయాలనుకుంటున్నాను అని అన్నాడు. అంటే మీరే ప్రొడ్యూస్ చేయాలి అని అన్నాడు అనమాట. అంటే మీరే ప్రొడ్యూస్ చేయడమా లేకపోతే ఎవరితోనో చేయించడమా అని అన్నాడు. అంటే ఏంటి అని అడిగినాను. అంటే ఒక రియల్ ఇన్సిడెంట్ ఉందని ఆ సంఘటన చెప్పాడు. చెప్పిన తర్వాత నేను చాలా డిస్టర్బ్ అయిపోయా ఆ సంఘటన విని. కరెక్టే, కానీ ఇది ఫస్ట్ సినిమాగా ఎందుకురా, కొంచెం ఆలోచించు, కొంచెం కమర్షియల్గా వెళ్తే నీ కెరియర్ బాగుంటుంది. నేను చేయడము చేయకపోవడం దట్ సెకండరీ థింగ్, ఏదో ఒకటి చేసి నేను మెటీరియల్ చేపిస్తా, కానీ నువ్వు కొంచెము కమర్షియల్గా వయబిలిటీ ఉన్న సినిమా అయితే బాగుంటుంది. అంటే లేదన్నా, మీరు కథ వినండి, కథ విన్న తర్వాత మీరు ఎలా చెప్తే నేను మీరు ఎలా గైడ్ చేస్తే అలా ఫాలో అవుతా అన్నాడు. సరే, నెక్స్ట్ డే కథ మొత్తం విన్నాను. కథ మొత్తం విన్న తర్వాత ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే రియల్ ఇన్సిడెంట్ని ఆర్ట్ ఫామ్లోకి మెర్జ్ చేసిన విధానం కానీ, కథగా దాన్ని విస్తరించిన విధానం కానీ, మెయిన్ స్ట్రీమ్ ఆడియన్స్కి క్లోజ్గా తీసుకెళ్ళిన ఆ అప్పీల్ కానీ నన్ను ఇమ్మీడియట్లీ ఈ సినిమా నేనే ప్రొడ్యూస్ చేయాలి, లేదా నేను ప్రొడ్యూస్ చేయకపోతే కనుక ఈ సినిమా ఇంత నిజాయితీగా మళ్ళీ రాదు అనే దాంతోనే నేను ఫిక్స్ అయ్యి, అరే నేను చేస్తున్నా ఇది అని ఆ రోజు చెప్పి ఈటీవీ విన్ వాళ్ళతో ఒప్పించి వాళ్ళ కథ చెప్పి ఇంత దూరం వచ్చింది. నవంబర్ 21న రిలీజ్ అవుతుంది. ట్రైలర్ నేను చూసా, ట్రైలర్ ఆల్రెడీ హిట్ కొట్టింది, చాలామంది ట్రైలర్ గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే ట్రైలర్లో ఎక్కడ కూడా మీరు ఇది రియల్ ఇన్సిడెంట్ అని మెన్షన్ చేశారు, కానీ ఆ కథ తాలూకు నేపథ్యాన్ని ఎక్కడ కూడా రివీల్ చేయలేరు. చాలా జాగ్రత్తగా ట్రైలర్ని రన్ చేసినట్టు అనిపించింది, బాగుంది కూడా. అయితే ఒకటి రెండు సన్నివేశాల్లో నేను బీయింగ్ యాజ్ అ ఫెమినిస్ట్, సరే అమ్మాయిని ఇటువైపు నుంచి కొడుతున్నారు కదా, ఈవెన్ ద బాయ్ ఫ్రెండ్ ఇంకా ఫాదర్ కూడా, అటు అయినా దెబ్బలు తినాలి. ఎందుకు ఇట్లా అంటే, మీరు తీసిన సినిమాల్లో ఫీమేల్ క్యారెక్టరైజేషన్ అనేది టాప్ నాచ్లో ఉంటుంది. ఎగ్జాంపుల్ విరాట పర్వం, వెన్నెలనే తీసుకోవచ్చు. ఇందులో దెబ్బలు తింటూ రియాలిటీని చూపించారు కదా, ఎందుకు? దీని వెనుక ఏదైనా రీజన్ ఉందా? దీని రీజన్ అంటే ఆ కథలో ఉన్న పాత్రలు కానీ, ఆ కథలో ఉన్న వాతావరణం కానీ, రూటెడ్ స్టోరీ. వాళ్ళకి ప్రేమ వస్తే అమితంగా ప్రేమిస్తారు, కోపం వచ్చినా కూడా అంతే రూడ్గా ఉంటారు. వాస్తవానికి వాళ్ళు ఆ క్యారెక్టర్ల యొక్క
మనం ఫస్ట్ క్యాప్షన్ ఒకటి పెట్టాం, ప్రేమకు శత్రువు అని. ఒక ప్రేమ బాయ్ ఫ్రెండ్ అయితే ఇంకొక ప్రేమ ఫాదర్ ప్రేమ. ఆ రెండు ప్రేమల మధ్యలో నలిగిపోయే ఒక స్త్రీ అనేది అందులో చూపించాం. ఓకే. మేము సొసైటీలో లేని మనం ఏం చెప్పలేదు. ఇప్పుడు తెల్లారు లేస్తే బోల్డ్ అన్ని ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. సో మీరు తెలుసు, కొంతమంది ట్రోల్స్ కూడా చేశారు, ఎందుకు ఇట్లా అది ఇది అని సినిమాని జడ్జ్ చేశారు ట్రైలర్ని చూసి. ఇప్పుడు ఈ ట్రోల్స్ చేసే ఈ బ్యాచ్ అంతా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ బయట చాలా జరుగుతున్నాయి. టేక్ లక్ష్మి అనే అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేసి ముక్కలు ముక్కలుగా నరికినారు. ఎంత దారుణం అంటే మర్మావయాల్లో కారం పోసి మరి చంపేశారు. దాని గురించి ఎవరు ప్రశ్నించడం కానీ ఎవరు గొంతెత్తడం కానీ చేయరు. ఇట్లా చాలా రోజుకు 4 చొప్పున ఉమెన్ మీద జరుగుతూ ఉన్నాయి, ఎవరు దాని గురించి మాట్లాడరు. సినిమాలో ఎక్కడన్నా సినిమాలో ట్రైలర్లో 2 షాట్లు కనిపిస్తే ఒక్కసారిగా మహిళల్ని ఉద్ధరించే వాళ్ళలాగా ఎగేసుకొని వచ్చి సినిమాని జడ్జ్ చేస్తూ ఉన్నారు. కానీ అదే సినిమాలో ట్రైలర్ అంటే ఏంటి? టు అట్రాక్ట్ ద ఆడిటోరియం, గ్రాబ్ ద ఆడిటోరియం. ట్రైలర్ అనేది ఒక ఎరా. అవును. సో దానికి అదే సినిమాలో మంచి షాట్స్ ఉన్నాయి, దాని గురించి ఎవరు మాట్లాడరు. అదే సినిమాలో ఓకే అలాంటి కొట్టేవాటి గురించే మాట్లాడతారు. అయితే అది నేను కంప్లైంట్ గా చెప్పట్లేదు ఇక్కడ, మీరు అక్కడ చూపించారు కదా, అది అవసరం అనే చెప్తున్నా. ఎందుకంటే మనం ఇగ్నోర్ చేసే పాయింట్స్ అది కూడా పోతుంది కదా, అది కూడా పోతుంది. సో నేను అది అప్రిషియేట్ చేద్దాం అనుకున్నా. ఎగ్జాక్ట్, నాకు ఐ అండర్స్టూడ్. నేను మిమ్మల్ని ఉద్దేశించి కాదు, బయట నుంచి వచ్చిన వాటి గురించి చెప్తున్నాను. నేను ఇగ్నోర్ చేసే వాళ్ళు అది కూడా పోతుంది. అంటే మగవాళ్ళు కొట్టడం చూపిస్తారా? అట్లా చూపించద్దు కదా, మనం కొట్టేది అందరికి తెలిసిపోతుంది కదా, జరుగుతుంది కదా, ప్రతి ఇంట్లో జరుగుతుంది. ట్రోల్ చేసే వాళ్ళే చేసేది. అవును, ఎవరైతే ట్రోల్స్ చేస్తున్నారో వాళ్ళే చేస్తారు. సో వీళ్ళు సొసైటీలో ఉన్న సోషల్ రియాలిటీస్ గురించి మాట్లాడడానికి నోరు రాదు, జరుగుతున్న అట్రాసిటీస్ గురించి మాట్లాడడానికి నోరు రాదు, జెండర్ వివక్ష మీద మాట్లాడడానికి నోరు రాదు. కానీ ఈ చిన్న చిన్న వాటి మీద మాత్రం తక్కువ పరిగెత్తుకుంటూ వచ్చి ట్రోల్ చేయడం ఇవన్నీ చేస్తుంటారు. సో అయితే మీరు ప్రేమ గురించి చెప్తున్నారు కదా, అంటే యువతని ప్రేమించమని మీరు ఉసిగొల్పుతున్నారా, లేకపోతే మారుతీరావు లాంటి తండ్రులకి మీరు ఇట్లానే బిహేవ్ చేయాలి అని ఎట్లా తీసుకోవచ్చు? ఇప్పుడు ప్రేమ సృష్టిలో ధర్మం. సృష్టి పుట్టిందే ప్రేమ నుంచి. ఓకే, కులము, మతము, రంగు, రూపము, పరువు ఇవన్నీ మనం కట్టుకున్న అడ్డుగోడలు. ఇప్పుడు కూతురు అనగానే మగవాళ్ళకి ఎట్లా ఉంటుందంటే అది నా ప్రాపర్టీ, ఓవర్ పొసెసివ్నెస్, ఒక ఆస్తిలాగా భావిస్తారు. కూతురు వేరే నచ్చని వాడిని పెళ్లి చేసుకుంటే తట్టుకోలేరు, వాడిని వెళ్ళి చంపడానికైనా సిద్ధపడతారు. కొడుకు చేసుకుంటే మళ్ళీ ఓకే, మన ఇంటికి వస్తారు కదా, మనం మార్చుకోగలం కదా, ఇలాంటి అటు వెళ్తుంది కదా అని. సో ఈ ఏదైతే ఇలాంటి దుర్మార్గమైనటువంటి నేచర్తో, అమానవీయమైన నేచర్తో ఉన్న వాళ్ళకి కొంత కనువిప్పు అయితే ఇది దీనివల్ల కలుగుతుందని నేను అనుకుంటున్నాను. అట్లీస్ట్ ఆలోచిస్తారు. యా, నేను కూడా అదే కోరుకుంటున్నా కూడా. చెప్పండి సురేందర్ గారు, మీరు ఈ సినిమాలో అన్ని పాటలు రాసినప్పటికీ మీకు ఇది బాగా ఇష్టం అనేటటువంటి సాంగ్ ఒకటి ఉంటుంది కదా, దాని గురించి మాట్లాడండి. దీంట్లో అన్ని పాటలు ఇష్టమే అది అందరు చెప్పే మాట. అందరు చెప్పే మాట కాదు. ఇలాంటి సందర్భాలు ఇలాంటి పాటలు రాసే అవకాశం ఎప్పటికీ రాదు. ఎప్పుడు అంటే ఒకవేళ సినిమాకి రాయాలని కూర్చుంటే తరచు రాదు. ఇది వెంటనే ఇలాంటి ఆపర్చునిటీస్ రావు. ఇది ఒక ప్రత్యేకమైన సినిమా. దీంట్లో రాయబడ్డ పాటలన్నీ మంచి పాటలు, నిజంగా మంచి పాటలు. మీరు కూడా రేపు విన్న తర్వాత చెప్తారు. అంటే ఏదైనా పాడండి మాకు. మీగా అరచేతి రేఖలట శుభలేఖ రాసెనట, మొదలు నిన్ను కలుసుకున్న గడియనే మంచి ముహూర్తమట, ఇష్టమే కట్నమట కష్టమే చుట్టమట, అయినా సరే నువ్వే నాకు నచ్చిన బంధు బలగమట, ఏ కానుకలు నీ వెచ్చని కౌగిళ్ళ కి సరిరావు, నీ నుదుటిలో నా రాతని ఏ చేతులు చెరపవు,
ఇదే ఇదే నిజం, నువ్వు నేను మనం అయ్యే క్షణం, రాకుండా నీకు నాకు మరణం, రమ్మన్న రానే రాదంట. ఎంత చక్కని సాహిత్యంతో పాటలు రాస్తారు కదా మీరు. అయితే మీ పాటలకి సురేష్ బొబ్బిలి గారిని మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకోవడానికి ఏమైనా తప్పు చెప్పండి? నేను నా పాటలు పెట్టుకోనమ్మా. సురేష్ మ్యూజిక్ డైరెక్షన్ లో కరెక్ట్ అడిగింది అబ్సల్యూట్లీ కరెక్ట్. నేను సురేష్ బొబ్బిల్ని మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకోను, ఆయనే నన్ను లిరిక్ రైటర్ గా పెట్టుకుంటాడు. ఈయన సురేష్ బొబ్బిలిని నన్ను ఆయన మ్యూజిక్ కంపోజర్ గా, నన్ను లిరిసిస్ట్ గా పెట్టుకుంటారు. ఓకే, యాక్చువల్ గా అక్కడ అడగాల్సిన మళ్ళీ అడుగుతా నేను. ఇదే బాగుంది, ఇదే బాగుంది, ఇదే బాగుంది, అదే బాగుంది. అట్లా ఏది మీరు చాలా బాగా మాట్లాడారు. డన్. మీరు చెప్పండి, బీయింగ్ యాజ్ అ ప్రొడ్యూసర్ వీళ్ళిద్దరి కాంబినేషన్ ఈ సినిమాకి ప్లస్ అవుతుంది అని మీకు ఎట్లా అనిపించింది? ఎందుకు పెట్టుకున్నారు? ఫ్రీక్వెన్సీ అండి. నేను సురేందరు, నేను డైరెక్టర్ అవ్వలేదు, ఆయన కూడా లిరిసిస్ట్గా పేరు రాలేదు, అప్పటి వరకు రాలేదు. మేము కలిసి తిరిగే వాళ్ళం అవకాశాల కోసం. నన్ను డైరెక్టర్ని చేయడం కోసము ఆయనే కూడా స్కూటీ మీద ఎవరెవరి దగ్గరికి, ఇన్వెస్టర్ దగ్గరికి, ప్రొడ్యూసర్ దగ్గరికి నన్ను చాలా రోజులు తిప్పేవాడు. ఆ జర్నీలోనే మాకు సురేష్ బొబ్బిలి కూడా పరిచయం అయ్యాడు. అంటే సురేష్ బొబ్బిలిని మనోడే తీసుకొచ్చాడు నా దగ్గరికి. నాకు బాగా నచ్చింది. ఒకరోజు నేను అన్నాను, నువ్వే మ్యూజిక్ చేయి, ఏంది ఇదంతా అంటే, లేదన్నా నేను కాదు, ఒక లోకల్ ఏఆర్ రెహమాన్ అన్నాడు, దేశీ ఏఆర్ రెహమాన్ అని సురేష్ బొబ్బిల్ని తీసుకొచ్చాడు అనమాట. అట్లా మా ముగ్గురికి ఫ్రీక్వెన్సీ సెట్ అయింది. కలిసి ప్రయాణం చేసినాము స్ట్రగుల్స్లో ఉన్నప్పుడు. మనం ఏదన్నా మాట అన్నా కూడా వాళ్ళు పట్టించుకోరు, నేను కూడా పట్టించుకోను ఏమి. సో నాకేం కావాలో వాళ్ళకి తెలుసు, నా సీరియస్నెస్ ఏందో తెలుసు, నా ప్యాషన్ ఏందో తెలుసు. కాబట్టి మనోళ్ళని మనం నమ్ముకుంటే మనకు మంచి అవుట్పుట్ ఇస్తారని చెప్పి ఈ కాంబినేషన్ ఇట్లా కొనసాగుతూ ఉంది. అయితే రాజు వెజ్ రాంబాయ్కి డెబ్యూ డైరెక్టర్ కదా ఇప్పుడు సాయిలు గారు, ఆయనని మీరు ఎట్లా ట్రస్ట్ చేసి ప్రొడ్యూసర్గా ముందుకు వచ్చారు? చాలా భయపడతారు కదా టిపికల్ ప్రొడ్యూసర్స్. అయితే కథే నన్ను ముందుకు నడిపించింది. కథే అది ఫ్యూయల్ అంతే. నేను ప్రొడ్యూసర్ అవ్వడానికి అతను చెప్పిన కథ అదే నా దగ్గర వర్క్ చేశాడు కాబట్టి నాకు తెలుసు తన సంగతి, తన స్ట్రెంగ్త్ ఏంటి అవన్నీ తెలుసు, తన వీక్నెస్ ఏంటో తెలుసు. ఆయన ఎందులో వీక్గా ఉండడో, ఏ రంగం అంటే ఇప్పుడు సినిమా డైరెక్టర్ అంటే అన్నీ తెలిసి ఉండాలి కదా. కొన్నిట్లో మనం వీక్గా ఉన్నప్పుడు నేను అది ఫుల్ఫిల్ చేయటము. సో ఈ సినిమాలో మీ నుంచి కూడా డైరెక్షన్లో ఏమైనా ఫ్లేవర్ కనిపిస్తుంది ఆ సినిమాలో? చూశాక మీరు చెప్పండి. రివీల్ చేయగా అంటే ఇప్పుడు ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటుంది, వాళ్ళ స్టైల్ ఉంటుంది. తనది చాలా రస్టిక్గా నిజాయితీగా ఉంటుంది, చాలా హానెస్ట్గా ఉంటుంది. అయితే డోలాముఖి సబాల్టన్ ఫిలిమ్స్ అని పెట్టినప్పుడు సబాల్టన్ ఫిలిమ్స్ అనేది కనిపించిన తర్వాత మొత్తం ట్రైలర్ అయిపోయాక నాకు మళ్ళీ డౌట్ వచ్చింది, ఇక్కడ సబాల్టన్ అనే ఆ టిపికల్ వర్డ్కి సింక్ అయ్యే విధంగా వీళ్ళు ఏం రివీల్ చేయలేదు కదా అని చెప్పేసి, ఏ రకంగా ఇది సబాల్టన్ ఫిలిం అవుతుంది అనుకోవచ్చు? సబాల్టన్ ఫిలిం అంటే సబాల్టన్ కమ్యూనిటీ యొక్క జీవితాన్ని మెయిన్ స్ట్రీమ్కి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా మనం ప్రొడక్షన్ హౌస్ పేరు అది పెట్టాం. కథ ఎక్కడ జరుగుతుందని మీరు అర్థం చేసుకున్నారు? అంటే నేను అర్థం చేసుకున్న బట్టి ఆర్థికంగా లో క్లాస్లో జరుగుతుంది అనుకున్నాను, కానీ సామాజిక పరమైన అడ్డుగోడలు ఏవి నేను చూడలేకపోయినా. అది ఒక ఇందిరమ్మ ఇళ్ళ మధ్యలో మేము కూడా చెప్పాం బయటికి. ఓకే, అంటే ఆడియన్స్కి అవసరం, చూసేటప్పుడు ఏం అర్థమవుతే అదే కథ. సబ్ టెక్స్ట్లో అన్నీ ఉంటాయి అందులో. ఓకే, ఇందిరమ్మ ఇళ్ళ మధ్యలో ఒక దళిత వాడలో జరిగే కథ అది. ఓకే, మీరు రివీల్ చేసేసారు. మీకు ట్రైలర్ మీరు సరిగా చూడలేదు, వెనకాల మీకు కనిపిస్తుంది, అంబేద్కర్ కనిపిస్తుంది. నేను అది మిస్ అయ్యా, సారీ. సరే, సో ఆర్థికంగా బలహీనంగా ఉన్నది కూడా సబాల్టన్ అవుతుంది. ఓకే, అయితే మీరు ఈ మొత్తం సాంగ్స్ రాస్తున్న నేపథ్యంలో ఇది ఇట్లనే రాయాలి అని పట్టుబట్టి రాసినటువంటి, మీకు నచ్చి రాసినటువంటి ఏమైనా ఉందా? నేను ఇట్లనే రాయాలని అట్లా డిసైడ్ చేసి రాయలేదు, కానీ అడిగిన దాన్ని రాసినాను.
ఓకే. డైరెక్టర్ నా నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్, ఆయన ఒక లిరిక్ రైటర్ ఉంటే లిరిక్ రైటర్ నుంచి ఈ కథకి ఏదైతే రాబట్టుకోవాలని నేను అనుకున్నాడో నాతో అదే రాయించిండు. సాయిల్ కంపట్టి మీకు అట్లా చాలా స్మార్ట్ గా కనిపిస్తారు కానీ వెరీ క్రూయల్ లిరిక్స్ విషయంలో. ఒకసారి ఒక పాట కోసం 8 చరణాలు రాసినాను. 8 చరణాలు రాస్తే దాంట్లో ఆయన ఒక మొత్తం కలిపి ఒక 8 చరణాల నుంచి ఒక 14-12 వాక్య నిర్మాణాలు తీసుకున్నాడు అంతే. అంతే. అదే క్లైమాక్స్ లో వచ్చే పాట. దాంట్లో నాకు నచ్చింది చెప్తాను. ఈ సినిమాలో అన్ని పాటలు ఇష్టం, కానీ దాంట్లో ఇంకా బాగా ఇష్టం ఏంటంటే మలుపులుంటాయని తెలుసు, ముగింపుంటుందని తెలుసు, ముగింపులో మొదలయ్యే ఈ కథ ఎవరికి తెలుసు, బతుకు ఉంటుందని తెలుసు, చావు ఉంటుందని తెలుసు, చావులో బ్రతకడమన్నది ప్రేమికులకే తెలుసు, ఆ త్యాగమే చెలించనే ఈ ఇద్దరి ప్రేమకి అని క్లైమాక్స్లో ఒక పాట ఉంటుంది. ఈ పాట నాకు చాలా 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 ఇష్టం. అది అసలైతే అది ఫస్ట్ వదులుతారేమో అనుకున్నా, కానీ రాజు వెర్స్ రాంబాయిలో ఫస్ట్ రాంబాయి నీ మీద వదిలిండ్రు. అయితే త్యాగం వల్లనే వాళ్ళు నిలబడ్డారు అనే వాక్యం వచ్చింది కదా, ఎండింగ్ లో ఏదైనా త్యాగం ఉంటుందా? ఆ త్యాగమే తరించిపోయింది వాళ్ళిద్దరిని చూసి అని చెప్పినాం. అది ఏముంటది అనేది పాటలో చెప్పింది కదా, ఏంది అనేది క్లారిటీగా మీరు 21వ తేదీ నవంబర్ స్క్రీన్ మీదనే చూడాలి. డన్. అయితే సినిమాలో హీరోకి ఎలివేషన్స్ లేదంటే మన మెయిన్ స్ట్రీమ్ ప్రాపర్ టాలీవుడ్ సినిమా లాగా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేదంటే ఇది ఒక లేదు ఆర్ట్ ఫిలిం లాగానో స్పెషల్ గా ఏదైనా ట్రీట్ ఉంటుందా? ఆర్ట్ ఫిలిం లాగా అంటే మనకు తెలిసిందే కదా, కమర్షియల్ కాకపోవటము, స్పెసిఫిక్ గా ఫోకస్ చేయడము. లేదు, ఇప్పుడు ఇట్స్ ప్రాపర్ కమర్షియల్గానే ఉంటుంది. కమర్షియల్గా ప్యాకేజ్ చేయబడిన సినిమా ఇది. పాటలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇదేదో చాలా దాన్ని స్లో మూవీ అనో లేకపోతే ఇంకేదో ఇదేదో పెద్ద కళాఖండం అనో అదే ఉండదు. ఇందులో కూడా ఫ్లాస్ ఉంటాయి, ఈ సినిమాలో కూడా ఫ్లాస్ ఉంటాయి. ఈ సినిమాలో కూడా యూత్ ఉంటారు, ఈ సినిమాలో కూడా యూత్ లో ఉండే బూత్ ఉంటుంది. ఓకే, అన్నీ ఉంటాయి. ప్యాకేజ్. ఇది కమర్షియల్ ప్యాకేజ్ సినిమా. ఇదేదో అవార్డుల కోసం తీసిన సినిమా కాదు. ఆల్ ఇన్ వన్ లవ్ స్టోరీ. ఇది ప్రేక్షకులకి నేను ఒక మంచి కంటెంట్ చెప్పాలనుకున్నాడు సాయిల్ కంపాటి. దాన్ని ప్రేక్షకులకు రీచ్ అయ్యేలాగా తీసుకెళ్ళాడు, అంతే చేయగలిగాడు. ఆ నెరేటివ్ లోనే ఉంటుంది సినిమా. అయితే రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ని, దట్టు చాలా డ్రామాతో కూడినటువంటి ఇన్సిడెంట్ ని కమర్షియల్ మూవీగా తీసుకెళ్ళడానికి పెద్ద ప్రయత్నమే చేయాల్సి వస్తుంది కదా, ఆ విషయంలో మీరు ఏమైనా ఛాలెంజెస్ ని ఫేస్ చేశారా? ఛాలెంజెస్ అంటే డెఫినెట్లీ ఛాలెంజెస్ ఉంటాయి, రైటింగ్ లో ఉంటాయి ఛాలెంజెస్. సాయిల్ కంపాటి దాన్ని ఓవర్కమ్ చేసి సింప్లిఫై చేసి ఎక్స్ట్రాడినరీగా రాశాడు, చాలా ఎక్స్ట్రాడినరీగా రాశాడు. దాన్ని కొద్దిగా మేము కొంచెం ఏదైనా అవసరం ఉంటే అప్పుడప్పుడు ఇట్లా సాయం చేసేటోళ్ళం, కానీ మాకు అందులో ఎటువంటి క్రెడిట్ కానీ ఏది కానీ లేదని ఇట్లా ముట్టుకోలేదు కథని. కొంచెం గ్రామరైజ్ చేసాం అంతే, అంతకంటే మేము చేసింది ఏం లేదు. క్యారెక్టర్స్ని చెక్ చేసుకున్నాం, థీమ్స్ ఉన్నాయా లేవా, ఆర్క్ ఉందా లేదా, అంతే. ఓకే. అయితే ఈ సినిమా ఏ పీరియడ్ లో జరిగింది అంటే ఏం చెప్తారు? 15 years back. 15 years back. 2007 I think. ఓకే. ఆ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఏది అనేది మీరు రివీల్ చేయదలుచుకోలేదా ముందే? అంటే రివీల్ చేయడానికి అంత ఇబ్బంది ఉంటుంది వాళ్ళకి. ఓకే. ఇంకా ఈ సొసైటీ రియల్ లైఫ్ లో ఎవరైతే రివీల్ చేయకపోవడమే ఇప్పుడు మీరు అంచనాలి ఇది కమర్షియల్ అని. కమర్షియల్ సినిమా కూడా అంటే రివీల్ చేయడం వల్ల ఏంటంటే ఆ సంఘటనలో ఎవరైతే విక్టిమ్ ఫ్యామిలీస్ ఉంటాయో వాళ్ళు మళ్ళీ విక్టిమ్స్ అవుతారు, వాళ్ళకి మీమ్స్ చేస్తారు, ట్రోల్స్ చేస్తారు, అది పెద్ద రబ్స్ అవుతుంది. వి డోంట్ వాంట్ టు డూ దట్. వాళ్ళకు కూడా అది ఇష్టం లేదు, అందుకనే మేమేం రివీల్ చేయట్లేదు. అయితే సినిమా చూసిన తర్వాత మేము రిలేట్ అవుతామా ఇది ఆ ఇష్యూకి సంబంధించి? ఎవరు రిలేట్ అయ్యే అవకాశము అంటే ప్రేమకి అన్నిటికీ రిలేట్ అవుతారు, కానీ ఆ ఇన్సిడెంట్ ఎవరికి తెలియదు, గుర్తు కాదు అసలు, ఎవరికి తెలియదు. సో మరుగున పడ్డ కథనే మీరు లైన్ గా తీసుకున్నారు. అవును.
ఓకే, ఇలాంటి కథలు తీసుకున్నారు కదా, అండ్ ప్రమోషన్స్ అయినా కనీసం గట్టిగా చేయాలి అని అంటారు. బట్ మీది ప్రజలే ఎత్తుకున్నట్టు అనిపించింది. సాంగ్ని వైరల్ చేయడం కానీ, మీరు ఒక అపాలజీ లెటర్ని పెట్టినప్పుడు అది కూడా వైరల్ అయింది. చాలామంది అపాలజీ లెటర్తో కూడా ఇదేంటి వేణు ఉడుగుల ఇట్లా పెట్టిరు అనే కోణంలో కూడా చాలామంది సినిమా గురించి మాట్లాడుకున్నారు. ప్రమోషన్స్కి ఏమైనా స్పెషల్ బడ్జెట్ కేటాయించినట్టు అనిపించలేదు. మరి ఎట్లా, ఇంకా కొన్ని 3-4 డేసే ఉంది కదా. అదే చెప్పారు మీరు, జనాలు ఆర్గానిక్గా జనాలే దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు మేము సాంగ్ రిలీజ్ చేసాము, 1.5 కోటి మంది చూశారు. ట్రైలర్ రిలీజ్ చేసాము, 30 లక్షల మంది చూస్తారు. మొన్న రిలీజ్ చేసాము, 1 వీక్ 4 డేస్ అవుతుంది. ఓకే, 30 lakhs అంటే 3 million పీపుల్ చూశారు. ఆల్మోస్ట్ 30,000+ రీల్స్ ఇన్ ఇన్స్టా. లక్షల మంది ఇన్స్టాలో చూసారు వాళ్ళని, 30,000 మందిని ఫాలో అయిన వాళ్ళు. అన్ని ఎక్కడ చూడు రాజు వెడ్స్ రాంబాయ్ ఓపెన్ చేస్తే అదే ఉంది, అవునా కదా? సో ట్రాక్టర్లలో వినబడుతుంది, ఆటోలలో వినబడుతుంది. మా భయం ఏంటంటే, ఇది అందరూ వింటున్నారు, షేర్ చేస్తున్నారు, కానీ ఇది 21వ తారీఖు రిలీజు, దీన్ని సినిమా థియేటర్కి వెళ్ళి చూడాలి అనే కోరిక వాళ్ళకి వచ్చిందో లేదో తెలియట్లేదు మాకు. అసలు 21st రిలీజ్ అనేది రీచ్ అవ్వాలి కదా, అవును, దానికోసమే మేము కష్టపడుతున్నాం. అయితే ఇందాక నేను వెంకన్న విత్ మంగపతి అనేది కూడా ఒక ఇంటర్వ్యూ చూసా. సో దాని నేపథ్యం ఏంటి, అసలు మంగపతి ఒక టిపికల్ ఇండియన్ ఫాదర్ లాంటి వాడు కదా, మరి ఇందులో ఉన్న వెంకన్న కూడా అలాగే కనిపించాడు ట్రైలర్ వరకు. అయితే వీళ్ళిద్దరికి రిలేటివిటీ ఉంటుందా సినిమాలో? అది మీరు సినిమాలో చూడండి. కానీ ఒకటేంటంటే, మేము ఈ రోజేమో మొత్తం ట్రైలర్ రిలీజ్ చేసాము, నిన్ననేమో ప్రోమో రిలీజ్ చేసాము. ప్రోమో వెంట్ వైరల్, ఫుల్ వైరల్ అయింది. ప్రోమో మిలియన్స్ వెళ్తుంది, అంత బాగుంది. కానీ నాకు కొంచెం బాధ అనిపించింది ఏంటంటే, కామెంట్స్లో వెంకన్నని పొగుడుతున్నారు. ఇలాంటి ఫాదరే ఉండాలి. ఇప్పుడు మనం మారుతిరావు విషయంలో, అమృత ప్రణయ్ వాళ్ళ విషయంలో, అమృత ప్రణయ్ వైపు ఒక 50% 60% ఉంటే, కొంతమంది 40% వరకు ఇప్పుడు ఏంది వీళ్ళంతా ఇట్లనే ఉండాలి, ఇట్లనే సపోర్ట్ చేయాలి, నేను ఫస్ట్ డే వస్తున్నా అది ఇదని పెడుతున్నారు అందరూ. అంటే ఆ 2 క్యారెక్టర్లని చాలా మంది సపోర్ట్ చేస్తూ కింద కామెంట్స్ ఉన్నాయి, మీరు చెక్ చేయండి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత. ఆ ఒక్క విషయాలు, అబ్బా ఏంది మనము ఇంత రిగ్రెసివ్గా ఉన్నారు మనుషులు అనుకున్నాను. దిస్ ఈస్ వేర్ ద జెన్యూనిటీ ఆఫ్ అన్ ఆర్టిస్ట్ ఎక్స్పోజర్స్. మీరు ఇంత నిజాయితీగా ఆ క్యారెక్టర్ని మీరు ఎందుకు ఇష్టపడుతున్నారని ఓపెన్గా చెప్పగలుగుతున్నారు కదా, ఇది కన్వే అవ్వాలి, ఇది మనం అర్థం చేసుకోవాలి బీయింగ్ యాజ్ అన్ ఆడియన్స్ కదా. అయితే కనీసం మీరు రాంబాయ్ గురించి అయినా రాజు గురించి అయినా క్యారెక్టరైజేషన్ ఏమైనా చెప్తారా కొంచెం? లేదు, వాళ్ళకి ప్రేమ వస్తే ఇందాక చెప్పిన కదా ఎక్స్ట్రీమ్ ఉంటుంది, కోపం వచ్చినా ఎక్స్ట్రీమ్ ఉంటుంది. మీరు అందరూ ట్రైలర్లో రాజు రాంబాయిని కొట్టేది చూశారు, రాంబాయి కూడా రాజును కొడుతుంది, అది మేము చూపించలేదు. అది మీ తప్పు. లేదు, వి డోంట్ వాంట్ టు షో, అంతే, సినిమాలో చూపిద్దామని. సో ఒక చర్చ జరిగితే మంచిదే కదా. అవును, అందులో ఏముంది, చేసేదే మార్కెటింగ్. ఇక్కడ మనమేమి చేసేది మార్కెటింగ్ కదా, మడిగట్టుకొని కూర్చునేది ఏం లేదు, దాపరికేం లేదు, చేసేది మార్కెటింగ్. మార్కెటింగ్ కోసం 2 పెడితే ఏముంది, అందులో ఏం డిస్కషన్ ఉంటుంది? అమ్మాయి అతన్ని కొట్టడం ఉన్నా కూడా డిస్కషన్ ఉండదు. అవును అవును, పెద్ద పాయింటే కాదు అన్నట్టుగా ఉంటారు. సో ఇవన్నీ మీరు సినిమా థియేటర్లోనే చూడాలి. నాకు ఇంకా ఏం ఆన్సర్స్ వస్తాయి అన్నీ అర్థమైపోయింది. మీరు ఒక మంచి మళ్ళీ ఇంకొక పాటను వినిపిస్తే మేము సినిమా థియేటర్లో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. ఇది సినిమాలో ఈ పాట తీసేయడం జరిగింది, అయినా సినిమా కోసం దాన్ని రాయడం జరిగింది కాబట్టి ఈ పాట చెప్తున్నాను. కైండ్ ఆఫ్ ప్రమోషనల్ సాంగ్ అనుకోండి. అడగవే ప్రేమ ఈ కన్న మనిషిని కఠిన ప్రేమని, అడగవే ప్రేమ ఏ ప్రేమలో నిజమున్నదో, ఏ ప్రేమకి బలమున్నదో, అడగవే ప్రేమ ఈ కన్న మనిషిని కఠిన ప్రేమని, అడగవే ప్రేమ
రెక్కలొచ్చి ఎగిరిపోయే కన్న పిల్లల సుఖం కోరి కట్టుకున్న గూడు నొదిలి వెళ్ళిపోయే పక్షి ప్రేమ మనిషిలో ఎందుకు లేదని అడుగు, మనసుతో చూడరెందుకని అడుగు. పసి ప్రేమనింత శిక్షించడం ఏ ధర్మము అడగవే అడగవే ప్రేమ. ఈ కన్న మనిషిని కఠిన ప్రేమని అడగవే ప్రేమ. సో సినిమా ఎందుకు చూడాలి అనే దానికి ఒక 100 కారణాలు నేను మా ఆడియన్స్కి ఇచ్చినానే అనుకుంటున్నా. పిర్బి నేను ఏమైనా క్వశ్చన్స్ అడిగితే వాళ్ళ నుంచి ఒకే ఆన్సర్ వస్తుంది. 21 నవంబర్ థియేటర్లో కలుద్దాం. సో నేను వెళ్తాం, మీరు రండి, మనం కుదిరితే వీళ్ళని కలుద్దాం. సరే, మీకు క్వశ్చన్, ఎప్పుడు మీరు సినిమా ఇంటర్వ్యూస్ చేయరు? ఎందుకు మీరు మమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నారా? అంటే చెప్పారు కదా, జీవితాన్ని ప్రభావితం చేసే సినిమాల గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఇది అందులోనే ఆకోకే వస్తుందనే మిమ్మల్ని ఇట్లా మాట్లాడాలని అనుకున్నా. సో అవసరమైన సినిమా కదా, ఇంటర్వ్యూ చూసారు కాబట్టి సినిమా కూడా చూడండి. మళ్ళీ కలుద్దాం, సక్సెస్ మీట్ లో కలుద్దాం. ఆల్ ది వెరీ బెస్ట్ టు బోత్ రాజు విత్ రాంబాయ్ అండ్ ఆల్సో డోలాముఖి సబాల్టన్ ఫిల్మ్స్. 21st రిలీజ్ అవుతుంది. యా, సో ఎవరు మిస్ చేయకుండా థియేటర్లో చూడండి. 10 మందికి రికమెండ్ చేయండి, పోస్ట్ పెట్టండి ఇన్స్టాలో, ఫేస్బుక్లో వైరల్ చేయండి. థ్యాంక్ యూ. యా, 21st రోజు కలుద్దాం, మర్చిపోకండి. సీ యూ ఆల్.